హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రంజాన్ పండుగ స్పెషల్గా కాజు బర్ఫీ ఇంట్లోనే చక్కగా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఇక్కడ 2 కప్పుల వరకు జీడిపప్పులని విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా ఇలా స్మూత్గా వచ్చేలాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు షుగర్, అలాగే 3/4 కప్పు వరకు వాటర్ని వేసుకొని షుగర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు కరిగించుకొని లేదా తీగ పాకం వచ్చేంత వరకు కూడా ఈ షుగర్ పాకాన్ని కరిగించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కాజు పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఇది కలుపుకుంటూనే ఉండాలి. మనం కలపడం ఆపేస్తే ఇది అడుగంటుతుంది. సో ఇది కలుపుకుంటూనే ఉండి ఇది దగ్గర పడేంత వరకు కూడా ఈ విధంగా ఉడికించుకుంటూ సైడ్కి ఈ విధంగా అంటుకుంటుంది కదా, అదంతా కూడా స్పూన్తో ఈ విధంగా చేసుకుంటూ ఇందులోకే ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ బాల్ అవుతుంది. సో ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలాగే ఈ స్టేజ్లోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ప్యాన్కి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్లు. అడుగు అంటకుండా కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా ఈ విధంగా దగ్గరుండి కలుపుకుంటూ ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇలా నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇవి ప్రాసెస్లో కానీ చేసుకున్నారంటే. ఇవి అచ్చం స్వీట్ షాప్లో చేసినట్లుగానే ఉంటాయి. మీరు కూడా ఇంట్లో చక్కగా ట్రై చేయొచ్చు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.